ఓకే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం స్ట్రింగ్ ఆఫ్ అనే మెథడ్ గురించి డిస్కస్ చేద్దాము. సో స్ట్రింగ్ ఆఫ్ ఎలా వాడతాము, అది ఎక్కడ వాడొచ్చు, అండ్ ఏమేమి మనం అక్కడ పెరాన్సెస్లో తీసుకోవచ్చు అనేది మొత్తం కూడా విత్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. సో స్ట్రింగ్ ఆఫ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం ఫస్ట్లీ? సో అదర్ డేటా టైప్ అంటే అదర్ వాల్యూ ఏమన్నా ఉంటే కన్వర్ట్ అదర్ టైప్ ఇంటూ ఎస్టిఆర్ టైప్. ఓకేనా? టు కన్వర్ట్ అదర్ టైప్ అంటే వేరే టైప్, అంటే నెంబర్ కానివ్వండి, లేకపోతే బూల్ కానివ్వండి, లేకపోతే కాంప్లెక్స్ నెంబర్ కానివ్వండి, లేకపోతే ఫ్లోట్ వాల్యూ కానివ్వండి, వీటన్నిటిని కూడా స్ట్రింగ్ ఫార్మాట్ లోకి మార్చడానికి మనం ఏం చేస్తామంటే యూస్ ద ఎస్టిఆర్ ప్రీడిఫైన్డ్ మెథడ్. ఓకే, సో అలా మార్చడం కోసం మనం ఏం చేస్తామంటే ఎస్టిఆర్ ప్రీడిఫైన్డ్ మెథడ్ ని యూస్ చేస్తాం. ఓకే, చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తే వెళ్ళిపోతాను నేను ఫాస్ట్గా. మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను ట్రై చేసి ఇక్కడ పెట్టాను. ఓకే, చూడండి. ఎస్టిఆర్ ఆఫ్ 10 అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? 10 వస్తుంది. అంటే ఎట్లా అది ఎస్ఆర్ ఎట్లా ఐదు ఎట్లా ఇస్తుంది మనకి అక్కడ అటు ఇటు ఎన్క్లోజ్డ్ విత్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. ఓకే, సో సింగిల్ కోట్స్తో కానీ డబుల్ కోట్స్తో కానీ ఎన్క్లోజ్ అయితే దాన్ని ఏమంటాం మనం? స్ట్రింగ్ అంటాం. ఇక్కడ మనం డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఇవ్వలేదు, కానీ ఇక్కడ వచ్చింది. ఎలాగొచ్చింది? అదే మరి, అంటే స్ట్రింగ్ లోకి మారింది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిఫరెంట్ నంబర్ సిస్టమ్ ఇచ్చాడు. అంటే డిఫరెంట్ నంబర్ సిస్టమ్ కూడా మనం ఏం చేయొచ్చు? నెంబర్ అనేది ఇవ్వచ్చు. దాన్ని కూడా మనం ఏం చేస్తుంది? స్ట్రింగ్ లోకి మారుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఎస్టిఆర్ ఆఫ్ 10.7 అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? ఫ్లోట్ వాల్యూ ఇచ్చాడు. సో ఫ్లోట్ వాల్యూ కూడా మనకి ఏమవుతుంది? స్ట్రింగ్ లోకి మారుతుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు. సో కాంప్లెక్స్ నెంబర్ కూడా అది ఫ్లోట్ లోకి మారింది. ఓకే, నెక్స్ట్ ఎస్టిఆర్ ఆఫ్ ట్రూ అన్నాడు. అంటే ఏంటి? బూలియన్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ ఎస్టిఆర్ ఆఫ్ ట్రూ ఇస్ అ బూలియన్ వాల్యూ, రైట్? సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. చూడండి, ప్రతి ఒక్క అవుట్పుట్ లో మనకి ఏమవుతుందంటే సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ లో ఎన్క్లోజ్ అయి వస్తుంది అవుట్పుట్ అనేది. అదే మనకి బండ గుర్తు స్ట్రింగ్ అనడానికి. ఓకే, నెక్స్ట్ ఎస్టిఆర్ ఆఫ్ ఫాల్స్ కూడా మనకి ఏమవుతుంది? అది స్ట్రింగ్ లోకి కన్వర్ట్ అయ్యి వచ్చింది అనమాట. నెక్స్ట్ చూడండి, ఎస్టిఆర్ ఆఫ్ ట్రూ ఇలా ఇవ్వకూడదు మనం ఎప్పుడు. ఎందుకు? ఇక్కడ మిస్టేక్ ఏంటి చెప్పండి? ఇది ఏ టైప్ అసలు? ఇది చెప్పండి. ఏ డేటా టైప్ కూడా కాదు. ఎందుకు? ఎందుకంటే అది ట్రూ అవ్వాలంటే టీ షుడ్ బి క్యాపిటల్. ఆల్వేస్ ఎప్పుడు కూడా టీ అనేది క్యాపిటల్ లోనే ఉండాలి. అప్పుడే అది బూల్ టైప్ అవుతుంది. లేదు అంటే మనకి ఏం చేయాలి? సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ తీసుకుంటే స్ట్రింగ్ అవుతుంది. సో ఇక్కడ ఏ డేటా టైప్ కాదు కాబట్టి మనకి అక్కడ ఏమొచ్చింది? బ్లైండ్ గా అది ఎర్రర్ అనేది పాయింట్అవుట్ చేసింది. ఓకేనా? దట్స్ ఫర్ ద డే. ఇంకా అదే స్ట్రింగ్ అంటే అంతకుమించి ఏముండదు ఎస్టిఆర్ మెథడ్ అంటే. సో సింపుల్ గా ఇంకా మీరు ట్రై చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ అవుట్ మీ రైట్ నౌ. ఓకే, సో once again, thank you so much everybody. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School.